సో మైగ్రేషన్ యాక్టివిటీస్, ఈ మైగ్రేషన్ యాక్టివిటీస్ ఎప్పుడు చేస్తారండి యాక్చువల్గా ఇది? అవునండి, అసలు ఇంప్లిమెంటేషన్ ఫ్రెష్. మన కంపెనీ DBS అసలు SAP లేదు, S4 డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం, ఫైన్, మైగ్రేషన్ యాక్టివిటీ చేస్తాం. అలాగే మా కంపెనీ ECC లేదు, ECC ఉంది, S4 లేదు, అప్పుడు ఏం చేస్తారు సార్? ఫస్ట్ ఒక లైన్ చెప్పండి అందరూ, బాలాజీ గారు. మైగ్రేట్ అవుతాం సార్, డేటా మైగ్రేషన్ చేస్తాం. అప్పుడు ECCలో ఉన్న కన్ఫిగరేషన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తారు కదా, ఫంక్షనల్ మైగ్రేషన్. అవును సార్. మరి ECCకి S4 కొన్ని కన్ఫిగరేషన్లు తేడా వచ్చినాయి కదండి, ఉండలేవు కదా, ఉండవు కదండి. ECCలో లేని సర్వర్లు S4లో కొన్ని చేంజెస్ వచ్చినాయి కదా, అవి చెక్ చేసుకుంటామండి. చెక్ లిస్ట్ అంటారు దీన్ని, మైగ్రేషన్ చెక్ లిస్ట్. ఇక్కడ ఉంటుందండి, ఇది ఓన్లీ S4 సర్వర్లో ఉంటుంది. కన్వర్షన్ ఆఫ్ అకౌంటింగ్ టు S4, ప్రిపరేషన్ అండ్ మైగ్రేషన్ కస్టమైజింగ్. ఇక్కడ ప్రిపరేషన్ అండ్ మైగ్రేషన్ కస్టమైజింగ్ జనరల్ లెడ్జర్ ఫస్ట్ పాయింట్. చెక్ అండ్ అడాప్ట్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ ఫస్ట్ పాయింట్. అది కంట్రోలింగ్ ఏరియా అడుగుతుందండి, మనది ఏంటంటే DCC ఎగ్జిక్యూట్ చేయాలి. నో చేంజెస్ రిక్వైర్డ్ ఫిస్కల్ ఇయర్. సార్ DBC TBC సార్ మీది. నో చేంజెస్ రిక్వైర్డ్ ఫర్ ఫిస్కల్ ఇయర్, అంటే ఫిస్కల్ ఇయర్ ఏమీ చేంజ్ చేయవలసిన అవసరం లేదని ఫస్ట్ పాయింట్ చెప్పిందండి. ఇక్కడ చెక్ అండ్ అడాప్ట్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్, చెక్ లిస్ట్ అండి. ఇప్పుడు మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చెక్ అడాప్ట్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్, అడాప్ట్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్. ఇది ECC ప్రాజెక్ట్లో ఉండదు, ECC సపోర్ట్లో కూడా ఉండదు. చెక్ ద సిస్టమ్ కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ మీకు రాంగ్లీ ఫస్ట్ పోస్ట్ చేసేస్తున్నారంటే GL అయినండి, కంట్రోలింగ్ ఏరియా డిస్ప్లే రాదు మీకు ఇక్కడ. సో మనం చేసింది కరెక్ట్గా ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. తర్వాత డిఫైన్ కరెన్సీ సెట్టింగ్స్ ఫర్ మైగ్రేషన్. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ అని చూడండి, ఇక్కడ M ఉంది, P ఉంది. తర్వాత ఎక్స్చేంజ్ రేటు, క్యాలిక్యులేట్ ఆఫ్ ప్రీవియస్ స్పెసిఫిక్ వేరియన్స్ అకార్డింగ్ టు ద CO అప్రోచ్, FI కరెన్సీ కస్టమైజింగ్, యూజ్డ్ డాక్యుమెంట్ కరెన్సీ ఆల్ వేరియేషన్స్. తర్వాత ఎక్స్చేంజ్ రేటు ఇక్కడ M యావరేజ్ పెట్టుకోండి. ఇదే చెక్ కరెన్సీ సెట్టింగ్స్ ఫర్ మైగ్రేషన్. చెక్ కరెన్సీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెన్సీ సెట్టింగ్స్ ఫర్ మైగ్రేషన్. సేవ్, Control C, చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ M తీసుకుంటామండి, M ఇది. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, తర్వాత క్యాలిక్యులేటెడ్ అమౌంట్ చూడండి. ఫర్ ప్రీవియస్లీ CO స్పెసిఫిక్ కరెన్సీస్ అకార్డింగ్ టు ద CO అప్రోచ్, ఇదేనా సెలెక్ట్ చేసు. ప్రీవియస్ CO స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ కరెన్సీస్, డాక్యుమెంట్ కరెన్సీ ఫర్ ఆల్ వాల్యుయేషన్స్, క్యాలిక్యులేట్ ట్రాన్సాక్షన్ కరెన్సీ ఫర్ ఈచ్ ప్యారలల్ వాల్యుయేషన్స్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటాము. సేవ్ చేస్తున్నాను, ఆల్రెడీ సేవ్ చేశానండి, చూసుకోండి ఒకసారి. ఏంటి అసలు ఇది, వాట్ ఈస్ దాట్? మనకి ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి, M ఉంటుంది, యావరేజ్ ఉంటుంది. M అంటే యావరేజ్, P అంటే కాస్ట్ ప్లానింగ్. మనం ఫైనాన్స్ చేస్తున్నప్పుడు M తీసుకుంటాం, CO చేస్తున్నప్పుడు మనం నార్మల్గా CO చేస్తున్నప్పుడు P తీసుకుంటాం, కాస్ట్ ప్లానింగ్. ఏదైనా సరే డాక్యుమెంట్ కరెన్సీ ఫర్ ఆల్ వాల్యుయేషన్, డాక్యుమెంట్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అంటే 10. మనం లెడ్జర్ సెట్టింగ్స్ చేసినప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకుంటాం 10. తర్వాత అదే ECCలో మనం చేస్తున్నప్పుడు ప్యారలల్ కరెన్సీ అంటారండి. ప్యారలల్ కరెన్సీ అంటే అదర్ దాన్ కరెన్సీ రిపోర్ట్ రావాలంటే ప్యారలల్ కరెన్సీ సెట్టింగ్స్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనకి డాక్యుమెంట్ కరెన్సీ అంటే 10, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే 10, అదర్ దాన్ కంపెనీ కోడ్ అంటే 30 కానీ 40 కానీ అన్ని చాలా ఉంటాయి కరెన్సీలో. 30 అంటే ప్యారలల్ కరెన్సీస్కి ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ డాక్యుమెంట్ కరెన్సీ ఫర్ ఆల్ వాల్యుయేషన్ అనేది తీసుకోవాలండి. ఇది ఫిక్స్డ్. ఏ SAP ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇక్కడ యూజర్ రిక్వైర్మెంట్ ఏమీ చేయమండి, ఇది మనం ఓన్ కన్సల్టెంట్ ఆఫ్ జాబ్ అండి. ఇక్కడ ఎవరు యూజర్స్కి ఇన్వాల్వ్ అవ్వరు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ ద S4 SPRO సిస్టమ్. ఇది మీ రెస్పాన్సిబిలిటీ.
So define currency settings for migration. Now migrate general ledger for customizing ledgers. ఇక్కడ మైగ్రేట్ జనరల్ లెడ్జర్స్ అంటే జిఎల్లో ఉన్నాయన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. మైగ్రేట్ జనరల్ లెడ్జర్. మనం చేసిన కన్ఫిగరేషను ఈసీసీలో కానీ కాకుండా అదర్ దాన్ ఈసీసీలో చట్నీ అన్నీ కూడా మైగ్రేట్ అవుతాయి. అంటే సర్వర్లో ఉన్న కన్ఫిగరేషన్ అంతా మైగ్రేట్ అవుతుందండి ఇది. ఈసీసీలో ఏంటండి టీ కోడ్స్ డంప్ ఏదో వచ్చిందండి. టీ కోడ్స్ అండి, 1 సెకండ్, ఏదో డంప్ వచ్చింది. మొత్తం సర్వర్ చాలా టోటల్లీ డిస్టర్బ్ అయినాయి. సర్వర్ 1 సర్వర్ 2 చాలా డిస్టర్బ్ చేసేసినట్టున్నారు. ఎన్ని వెరైటీగా ఉంటాయండి సార్ టీ కోడ్లు ఇవన్నీ. fins underscore mig underscore FIY customizing settings for prior migration set. సార్ ఈ మైగ్రేషన్ సార్ ఏంటండి సార్ ఈ మైగ్రేషన్ యాక్టివిటీస్ బిఫోర్ స్టార్టింగ్ టు ద ప్రాజెక్ట్ లో చేస్తామా లేకపోతే మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో చేస్తామా సార్? ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో చేయాలి. ఓకే, కన్ఫిగరేషన్ అయిపోయాయి కదండి మైగ్రేషన్ చేసేది. ఫస్ట్ ప్రాజెక్ట్లో కన్ఫిగరేషన్ లేకుండా మైగ్రేషన్ ఎలా చేస్తాం మనం? ఓకే సార్, బేసిక్ ఫండమెంటల్ కదా. ఈ సెట్టింగ్స్ అన్నీ కన్ఫిగరేషన్ అయిపోయాయి కదా, మైగ్రేట్ అయినా లేదా క్రాస్ చెక్ చేసుకుంటారు ఇవన్నీ. అది కూడా S4 HANA సిస్టమ్ ఉంటుంది. ఈసీసీలో అయితే మర్చిపోండి, ఇదే ఉండదు అసలు. ఈసీసీ సపోర్ట్లో కానీ ఈసీసీ రోల్అవుట్లో ఏదైనా సపోర్ట్ జాబ్ రావచ్చు మీకు. ఇప్పుడు S4 HANAలో రావాలని ఏముంది కదండి. ఏవి కనపడవు. ఇప్పుడు మీకు క్యాష్ మేనేజ్మెంట్ కనపడదు, ఏమి కనపడవు. ఇప్పుడు S4 HANA ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్లో పడ్డారు మీరు. ఇంప్లిమెంటేషన్లో పడినప్పుడు మీ కంపెనీ ఈసీసీ ఉంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్లో పడ్డారు అనుకోండి. మీ కంపెనీ ఈసీసీ ఉంది, ఇప్పుడు డేటా మైగ్రేషన్ మిమ్మల్ని తీసుకున్నారు. ఎలా చేయాలి? ఫస్ట్ ఈసీసీలో ఉన్న డేటా అంతా కూడా సర్వర్ సెటప్ అయ్యి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసాక చేంజెస్ అన్నీ కూడా కన్ఫిగరేషన్ చేసుకుంటారు. అన్నీ అయిపోయి థర్డ్ స్టెప్ చెక్ లిస్ట్ అండి. అర్థమైందా ఆంజనేయులు గారు? ఎస్ సార్. ఈసీసీలో ఉన్న డేటా ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవుద్ది అన్నీ కూడా. 2 ఈసీసీకి S4 HANAకి జిఎల్, ఏపీ, ఏఆర్ ఏమి చేంజెస్ చెక్ లిస్ట్ తయారు చేసుకుంటారు. చేంజెస్ అవి కన్ఫిగర్ చేసేస్తారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మళ్ళీ దానికి ఏమన్నా తీసుకోవాలంటే తీసుకుంటారు. బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. అర్థమైందండి? చూడండి త్రిమూర్తులు గారు, ఆంజనేయులు గారు, శివ గారు, అర్థమైందా ఇవన్నీ? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఈసీసీ నుంచి S4 HANAకి వచ్చినప్పుడు జిఎల్ఏ మాట్లాడుకోండి. ఫస్ట్ జిఎల్లో ఏమి చేంజెస్ వచ్చినాయి. మరి ఈసీసీలో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వేరు, జిఎల్ S4 HANAలో రిక్వైర్మెంట్ చేంజెస్ వచ్చిన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వేరు కదా. యూజర్స్ని అడగాలి కదండి. ఇన్ఫర్మేషన్ తీసుకుని MOM పంపిస్తాం. తర్వాత డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నానండి నేను. అర్థమైందండి? మాట్లాడాలి కొద్ది స్పీడ్గా. డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడతాను. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు జాబ్ అప్లై చేశారు, మీకు డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చింది, లేదా జాబ్ వచ్చింది సింపుల్ ఫైనాన్స్లో. లోపలికి వెళ్ళాక కంపెనీలో ఈరోజు ప్రాజెక్ట్ అసైన్ అయింది డేటా మైగ్రేషన్. క్లయింట్ వచ్చి DBS, ఈసీసీ ఉంది మీ DBSలో, S4 HANA లేదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి నాకు స్టెప్స్. ఒక 1 minute. బాలాజీ గారు, ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా చెప్పొచ్చు. బాలాజీ గారే కదా. అప్పుడు అర్థమైంది లేదు, నాకు అర్థం అవుతుందండి. జాబ్ వచ్చిందండి SAP. చెప్పండి సార్. ఏసీసీలో ఉన్న డేటా S4 HANAకి మైగ్రేట్ చేసి స్టెప్స్ అన్ని కాన్ఫిగరేషన్స్. 1 minute. ఈసీసీ సిస్టమ్ నుంచి S4 HANAకి మైగ్రేట్ అవుతున్నప్పుడు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసాక ఫస్ట్ ఎన్ని టాపిక్లు ఉన్నాయో చూసుకుంటారు. జిఎల్ అని, జిఎల్లో చేంజెస్ వచ్చిన దానికి మీరు లిస్ట్ తయారు చేసుకుంటారు. కరెక్ట్ ఏమండి? రిక్వైర్మెంట్ కరెక్ట్ సార్. ఒక ముందు 1 minute సార్. లిస్ట్ తయారు చేసుకుంటారు. మరి దానికి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకోవాలి కదా. కరెక్ట్ కరెక్ట్ సార్. చేంజెస్ వచ్చిన దానికి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకుంటారు. తీసుకున్నాక MOM ప్రిపేర్ చేస్తారు డైలీ. జిఎల్కి మేబీ ఒక 1 week పట్టొచ్చు.
తర్వాత బ్లూ ప్రింట్ని దాన్ని ప్రిపేర్ చేసేస్తారు. ఈసీసీలో ఉన్న బ్లూ ప్రింట్ని అంతా కాపీ చేస్తారు. ఆంజనేయులు గారు జాగ్రత్తగానండి, ఇక్కడ నెక్స్ట్ మంత్ ఈ ప్రాజెక్టులో పడచ్చు మీరు. ఈసీసీలో ఉన్న బ్లూ ప్రింట్ అంతా కాపీ చేస్తారు. ఎక్కడైతే జిఎల్ పార్ట్లో చేంజెస్ వచ్చినా అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అర్థమైందండి మీకు? చేంజెస్ మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉంటాం సార్. చేస్తారు, స్క్రూటినైజ్ చేసుకుంటారు. ఈజీ కదా, కాపీ పేస్ట్ చేసుకుని మార్చుకుంటారు. చేంజెస్ వచ్చింది కూడా యాడ్ చేసుకుంటారు అక్కడ.